వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పుట్టిన బిడ్డతో పాటు తల్లిని మారేడు శుభాలతో చూసుకునే పాత పద్ధతి ఇది. బాలింతను మొదటి రోజు ఒక చిన్న స్టూలుపై కూర్చోబెట్టి ఆమెకి పండు తాంబూలం ఇస్తారు. స్టూల్ 4 మూలల దగ్గర చిన్న చిన్న పసుపు గుండ్రటి బొట్లను పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. తల్లికి ఎడమ భుజం మీదుగా కుడి చేతి కిందకు వచ్చేలా కండువాని లేదా లుంగీని కప్పిస్తారు. దీనినే కొలుగొడ్డ అంటారు. బొటనవేలు దగ్గర పెట్టుకొని ఆ చిన్న ఆకును కిల్లీగా నోట్లో పెట్టుకుంటారు. తరువాత నువ్వుల నూనెతో తలకి నడుముకి సున్నితంగా మర్దన చేసి నలుగు పెట్టి ఒళ్ళంతా పసుపుతో మెల్లగా రుద్దుతారు. ఒక ముద్ద పూర్తయ్యాక మరొకటి రాసే క్రమంలో కొద్దిగా వేడి నీటిలో పసుపు వేపాకు కలుపుతారు. అమ్మకి సాధారణ డెలివరీ అయితే చిన్న పాత్రలో వేడి నీళ్లు తీసుకొని నడుము భాగంపై తడుపుతారు. స్నానం అయ్యాక చాకలి ఇచ్చిన పచ్చని ఆకుపచ్చ ప్రింటు చీరను కట్టుకుంటారు. కొలుగుడ్డను ఒక మార్గంలో మడిచిపెట్టుకుంటారు. గిద్దె బియ్యం అంటే పెసరపప్పుతో కలిపిన పులగం వండి చిన్న ఉల్లిపాయలు, బెల్లము, పండు తాంబూలాలు పెట్టి ఇస్తరాకు మీద నైవేద్యం ఏర్పాటు చేసి ఇంటి దొడ్డిలో ఉంచుతారు. అమ్మ స్నానం అయిన తరువాత కొలుగుడ్డ చేత పట్టుకొని వేపాకు మొగ్గుతో మజ్జిగను చుక్క తట్టి సూర్యభగవానుని చూసి పాలచుక్క మాకివ్వు ఏటా బాలింత ఏటా సూలింత అని నమస్కరిస్తారు. ఈ నైవేద్యం చాకలికి ఇస్తారు. బిడ్డకు స్నానం చేసిన తరువాత జల్లెడు లేదా చేట మీదుగా తెలుపు చీర వేసి పండు పెడతారు. పుణ్యవచనం వచ్చే వరకు 13 లేదా 15 లేదా 17 రోజుల్లో ప్రతిరోజు నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. తలకు స్నానం మాత్రం 21వ రోజు నలుగు పెట్టి పొంగలి వండి దేవునికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టిన తరువాత మాత్రమే చేస్తారు. అప్పుడు పురుడు పోయినట్లు భావిస్తారు. నెల రోజుల్లో ఒకసారి బిడ్డను గుడికి తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. బాలింత ఎలాంటి పథ్యం వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాలింతకు పెట్టేందుకు అనుకూలమైనవి దోసకాయ, దొండకాయ, బజ్జీ, కాకరకాయ, పాత చింతకాయ పచ్చడి, నల్ల మిరియాలు వేసిన వంటలు, పొట్లకాయ, బీరకాయతో చేసినవన్నీ మంచివే. అట్టు, అరిసెలు, జున్ను 6 నెలలు పెట్టవద్దు. వంకాయ, గోంగూర, ఆకుకూరలు 2 నెలలు తగ్గించాలి. మొదటి 10 రోజులు రాత్రివేళ అన్నంలో కొద్దిగా పాలు పోస్తారు. బిడ్డ స్నానం అయ్యాక తల్లి స్నానం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టి నమస్కరించి వరకు బిడ్డను చూడరు. ఇది ఒక శుద్ధి పద్ధతి. కట్టె చీర సాంప్రదాయం అంటే ఇప్పుడు తెలుసుకుందాం. 3వ రోజు, 5వ రోజు, 9వ రోజుల్లో బాలింత కొత్త కట్టె చీర కట్టుకుంటారు. ఈ చీరను మామగారు తీసుకువచ్చి కోడలికి ఇస్తారు. అలా ఇవ్వలేని పరిస్థితుల్లో భర్త ఇస్తాడు. చీర మార్చే సమయంలో పక్కన ఎవరూ ఉండకూడదు. ఈ చీరను తరువాత బిడ్డకు పక్క చీరగా లేదా ఉయ్యాలగా కూడా వాడుతారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు 60 ఏళ్ల ఆయుష్ని నేను ఇవ్వగలను, కానీ 6వ రోజు మాత్రం నాది కాదు అని అంటాడంట. అందుకే 5వ రోజు సాయంత్రం నుండి బ్రహ్మనుడి కూతురు మాదిగవాని భార్య ఏరమ్మా ఏరు దాటి మా ఇంటికి రాకమ్మా అని 6వ రోజు ఉదయం వరకు మనస్సులో పలుకుతూ ఉండాలి. ఆ ఒక్కరోజు బిడ్డను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలరు. 3 నెలల వరకు తల్లిని సన్నంగా కూర్చునేలా పొట్టపై ఒత్తిడి రాకుండా చూసుకుంటారు. గాలి దూరకూడదు. తెలగపిండి ఆహారంలో పెడితే పాలు బాగా వస్తాయి. అలాగే బరబాటి అంటే పొడుగు చిక్కుడుకాయలు తిన్నా పాలు బాగా బాలింతకి వస్తాయి. పసుపు పూలతో చేసే పూజ ఏర్పాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమ, 3 ముడి ముద్దలు, 3 వెల్లుల్లిపాయలు,
శనగలు, సాంబ్రాణి, ఒత్తులు, పత్తి పువ్వులు, ఆకులు, పండ్లు, అగ్గిపెట్టి ఇవన్నీ ఉంచుతారు. బావి వద్ద చేసే పూజ అంటే దీన్నే కప్పకి మొక్కడం అని కూడా అంటారు. బాలింత బావి వద్దకు వెళ్ళేటప్పుడు నడికట్టు, నెత్తిన గుడ్డ, పొత్తిగుడ్డ కప్పుతారు. 3 బిందెలను తీసుకొని వెళ్తారు. బయట వైపుకి చుట్టూ సన్నంగా గీసి చుడతారు. ప్రతి బిందుకి పసుపు దారం, తమలపాకు ముడివేసి కడతారు. ఒక బిందెలో మజ్జిగ, 10-11 పత్తి గింజలు, తమలపాకులు వేస్తారు. బావికి చేరే వరకు పత్తి గింజలు జల్లుతారు. బావి లేకుంటే బోరింగ్ దగ్గర చేస్తారు. మట్టి రాళ్ళ 3 ఉంచి పసుపు బొట్లు పెట్టి గౌరీదేవి పాటలు పాడుతూ పూజ చేస్తారు. తరువాత తమలపాకును పట్టుకొని మజ్జిగను ధారగా బావిలో పోస్తూ గంగా భవానీ తల్లి మజ్జిగ చుక్క తీసుకొని పాలచుక్క మాకివ్వమ్మా అని అంటారు. బావి నీళ్లు 3 బిందెల్లో నింపి తేవడం జరుగుతుంది. బాలింత మొదటి 3 చిందులు తొయ్యాలి. తరువాత వారు నింపుతారు. పెద్ద ముడిముద్దలు, వెల్లిపాయలు, పండు శనగలు తీసుకొని ఏటా బాలింత, ఏటా సూలింత అంటూ బాలింత వీపు మీద ముద్దతో తడుముతారు. బిందెలు తీసుకొని ఇంటి లోపలికి రాకముందు గుమ్మం వద్ద భర్త పేరు చెప్పి లోపలికి అడుగు పెడతారు. లోపలికి వచ్చినప్పుడు మరో గుమ్మం గుండా రావాలి. కడుపుచున్న మహిళలు ఎదురు రాకూడదు. మోడి పుల్లలను వేగించి పొడి చేసి పిండిలో మినపపిండి, బెల్లం, నెయ్యి కలిపి ముద్దలు తయారు చేస్తారు. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.